చూసినట్లయితే నెహెమ్యా యొక్క జీవితము నాకు అంటే నా ఫేవరెట్ లీడర్ ఎవరంటే నెహెమ్యా బైబిల్లో. ఇశ్రాయేలీలకు మొదటి లీడర్ ఎవరు? నెహెమ్యా. మోషే. ఇశ్రాయేలీలకు మొదటి నాయకుడు ఎవరు? మోషే. ఇశ్రాయేలీలకు చివరి నాయకుడు ఎవరు అంటే నెహెమ్యా. నెహెమ్యా తర్వాత ఇంకెవరు లేదు. నెహెమ్యా తర్వాత నాయకులు ఎవరు? మనమే. నెహెమ్యా తర్వాత నాయకులు ఎవరు? మనమే. అయితే ఈ నెహెమ్యా మీదనే నేను బాగా 15-20 సంవత్సరాల క్రితమే బాగా చదివి నెహెమ్యా గ్రంథం మీదనే నేను ఒక బుక్ రాసుకున్నాను. ఇది అనేక చోట్ల టీచ్ కూడా చేశారు. అవన్నీ చేయడానికి 3-4 రోజులు ట్రైనింగ్ పెడితే కానీ ఆ బుక్ మీద అంతా మనం ఒక ట్రైనింగ్ తీసుకోలేము. కానీ కొన్ని విషయాలు నెహెమ్యా దైవజనుడు దేవుడు ఎలాగూ నెహెమ్యాని ఏర్పాటు చేసుకొని కార్యాలు జరిగించాడు మనకు అందరికీ తెలుసు. అయితే మరి ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనము నెహెమ్యా గురించి కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాం. నెహెమ్యా అనే పేరు అంటే గుర్తుపెట్టుకోవడానికి, నెహెమ్యా అనే పేరులో ఇంగ్లీష్లో 8 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నవి? 8. నేను వాటన్నిటి కూడా బ్రీఫ్గా అంటే నెహెమ్యా యొక్క గొప్పతనాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవడానికి ఇదొక పద్ధతి. మన బ్రెయిన్లో జ్ఞాపకం ఉంచుకోవడానికి ఇదొక పద్ధతి. నెహెమ్యా అంటే ఎన్తో స్టార్ట్ అవుతుంది. ఎన్ అంటే నాన్ కాంప్రమైజర్. ఎన్ అంటే నాన్ కాంప్రమైజర్ అంటే దాన్ని తెలుగులో ఏమంటామంటే రాజీ పడనటువంటి వాడు. రాజీ పడనటువంటి వాడు. ఒక్కసారి ఒక పని దేవుని కొరకు చేయాలంటే ఇంకా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, తుఫాన్లు, భూకంపాలు ఎన్ని వచ్చినా ఆగేదే లేదు, ఆ పనిని పూర్తి చేయాలి. నాన్ కాంప్రమైజర్, రాజీ పడినటువంటి వాడు. ఆయన పని చేస్తుంటే అపహసించారు. 4వ అధ్యాయం 1-3 వరకు చూస్తే సన్బలటు టోబియాలు వచ్చి ఏం చేస్తున్నావయ్యా ఈ యూదులంట ఆ గోడ కడతారంట వాళ్ళ మొఖాలు అన్నట్టుగా, తర్వాత వీళ్ళు ఈ దౌర్భాగ్యులు వీళ్ళు కడతారా అది అని ఎక్కిరిస్తూ, నక్క దుంతా గోడ కూలిపోతుందని ఎక్కిరిస్తూ డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. చేశారు. అయినప్పటికీ నేను నథింగ్ డూయింగ్. మీరు నన్ను ఎన్ని మాటలన్నా వారి మాటలకు రియాక్ట్ కాలేదు. నా ఇట్లంటావా అట్లంటావా అని కొట్లాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ గోడ కంప్లీట్ కాదు. మన ఉద్దేశం ఏమిటి? పని పూర్తి కావాలి. ఎవరు ఎన్నెన్నా పట్టించుకోరు. సాతానులు సంఘాల్లో పెట్టింది కూడా అదే. సంఘం చేయవలసిన బాధ్యత చేయకుండా నాయకులకు వాళ్ళకి వాళ్ళు కొట్లాట పెడతారు. ఈ రోజుల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, చాలా దేశంలో ఎక్కువ సంఘాలు 50%, 40-50% సంఘాలు కొట్లాడుకొని కోర్టు కేసుల్లో ఉన్నారు. కోర్టు కేసులకు కోట్ల రూపాయలు పెడుతున్నారు. సువార్తకు వాడవలసిన ధనము, కానుకలు అవి కోర్టులకు పెడుతున్నారు. అది సాతాను యొక్క కుయుక్తి. మనము కొట్లాడుకోకూడదు, మనము ఐక్యంగా ఉండాలి అని గ్రహించాలి. తర్వాత ఆయనను 4వ అధ్యాయం 7వ వచనంలో అటాక్ చేశారు, బెదిరించారు. నువ్వు ఈ పనులన్నీ చేయబాకు, ఇదేందో నువ్వు హాయిగా చూసుకో అని 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయనను బెదిరించారు, అటాక్ చేస్తారు ఆయన. దాని తర్వాత 4వ అధ్యాయం 10-23 చూస్తే నిన్ను చంపేస్తాము అది ఇది అని బెదిరించారు పని ఆపివేయడానికి. అయినప్పటికీ కూడా నెహెమ్యా వినలేదు, ముందుకే వెళ్ళిపోయాడు. తర్వాత దౌర్జన్యం కూడా చేశారు. 5వ అధ్యాయం 1-13 వరకు చూస్తే దౌర్జన్యం కూడా ఆయన మీదకి చేశారు. అయినప్పటికీ ఆయన అన్నీ ఓర్చుకున్నాడు. ఆయన రాజీ పడలేదు దేనికి కూడా. తర్వాత నెహెమ్యాని పిలిపించి, నీకు ఏమైనా కావాలంటే ఇస్తాం డబ్బులు, నువ్వు ఎందుకు ఆ పని పెట్టుకున్నావు, నీకు ఇస్తాం, నీ డబ్బు తీసుకొని నువ్వు హాయిగా ఎంజాయ్ చేయి అంటే రెడీగా డబ్బులు తీసుకునే కాపర్లు, సేవకులు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో బీజేపీ వాళ్ళకే వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని మనకు అగేనిస్ట్గా మాట్లాడే క్రైస్తవ లీడర్లు ఉన్నారు, క్రైస్తవ సేవకులు కూడా ఉన్నారు. బీజేపీ వారు డబ్బులు తీసుకొని ఇంకొక పాస్టర్ని కొట్టించిన కాపర్లు కూడా ఉన్నారు. కానీ నెహెమ్యా నో కాంప్రమైజ్, రాజీ పడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని చేసినప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పాడు. తర్వాత ఆయన మీద కుట్ర చేశారు. 6వ అధ్యాయం 5-9 వరకు చూస్తే ఆయన మీద కుట్ర చేశారు. కుట్ర చేసి ఆయన పని చేయకుండా వారిని అణిచివేయాలని ఎన్ని చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ప్రార్థన చేసి నెహెమ్యా ఎదుర్కోగలిగాడు.
నెహెమ్యా గ్రంథం దేంతో ప్రారంభం అవుతుంది అంటే ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. కాబట్టి మనము ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నామో, సేవకులుగా మన సెల్ ఫోన్లు ఛార్జింగ్లో పెడతాం గంటలు గంటలు, కానీ మన ప్రార్థనలు నిమిషాలు మాత్రమే ఉంటాయి. మన ప్రార్థనలు నిమిషాల వారులాగానే ఉంటాయి. కాదు, మనము శక్తివంతులుగా ఉండాలంటే ఎంతసేపు మనం దేవునితో మోకరించి ప్రార్థించి దేవుని శక్తిని పొందుతామో అంత గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాము. అనేక మంది దైవజనుల యొక్క అనుభవం కూడా ఇది, దేవుని వాక్యం చెప్పేది కూడా అదే. అందుకొరకు ప్రార్థన మీద 400 సూక్తులు రాశాను. లాస్ట్ టైం నేను అందరికీ ఆ బుక్స్ కూడా కొంతమంది తీసుకున్నారు. అయితే ప్రార్థన మీదనే ఆధారపడి నెహెమ్యా గారు నాన్ కాంప్రమైజర్. దేనికి పని ముఖ్యం, కొట్లాటలు ముఖ్యం కాదు, మన పదవులు ముఖ్యం కాదు, మన పెత్తనాలు ముఖ్యం కాదు, మన ఆధిపత్యం ముఖ్యం కాదు. ఈ రోజుల్లో పరిచయం వదిలేసి పదవులు, పెత్తనాలు, పొగడ్తలు, ఆధిపత్యం వీటి కొరకు పోరాడుతున్నారు. కాదు, దేవుడు మనల్ని పిలిచిన ఆయన పిలుపు ఏంటి, ఆయన మనకిచ్చిన దర్శనం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. నెహెమ్యా వలె నో కాంప్రమైజ్, దేవుని పని ముఖ్యం, ఇంకా ఏది అక్కర్లేదు. తర్వాత రెండవ అక్షరం నెహెమ్యాలో ఈ అంటే ఎంకరేజర్. ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. నెహెమ్యా అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. నెహెమ్యా కప్ బేరర్ అంటే రాజుకు గిన్నె అందించేవాడు, ఒక మామూలుగా గిన్నె అందించేవాడు రాజు దగ్గర. కానీ ఆయన కలిగిన ఈ దర్శనాన్ని బట్టి 10వ అధ్యాయంలో చూస్తే గవర్నర్ అయ్యాడు. దేవుని కొరకు దర్శనం కలిగే పనులు చేస్తే దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఎలాగ అభివృద్ధి పరుస్తాడో నెహెమ్యా జీవితం ద్వారా మనము నేర్చుకోగలం. ఎంకరేజర్, ప్రోత్సాహపరచువాడు. ఏం పని చేయడు, పనికిరానోడు అంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని మోటివేట్ చేసి, వారిని ఎంకరేజ్ చేసి, వారితో పని చేయించగలిగిన నాయకుడు నెహెమ్యా. ఎంకరేజర్, రెండవ అక్షరము ఎంకరేజర్. నెహెమ్యా 2వ అధ్యాయము 18వ వచనం ఎవరో ఒకరు చదువుతారా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయం చేయమని దేవుని కరుణాహస్తం గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు పూనుకుందాము రండి అని చెప్పి, మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి, ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఎన్ని ఏళ్ల నుండి మూలకబడి ఉన్నారు. ఆ ప్రాధాన్యత, యెరూషలేం దేవాలయం యొక్క ప్రాకారం పడిపోయి ఉన్నది, ద్వారములు కాల్చబడి ఉన్నవి. అది చూస్తూ ఎన్ని ఏళ్ల నుండి అట్లే ఉంది. నెహెమ్యా వచ్చి వారిని ఎంకరేజ్ చేసిన ప్రజలు ఏమన్నారు? పదా, ఈ మంచి కార్యం మనం అందరం చేద్దాము. సోమరోలను, దేనికి పనికిరాని వారిని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి, మరి ఆ యొక్క ప్రాకారపు గోడను ఎన్ని రోజుల్లో కట్టాడు? 52 రోజుల్లో కట్టాడు. రీసెంట్గా జనగామలో ఒక పాస్టర్ గారు 22 రోజుల్లో ఇంకొక మందిరాన్ని కట్టాడు. మన సతీష్ గారేమో 52 రోజుల్లో కట్టాడు. మరి జనగాం ప్రాంతంలో చూస్తే 22 రోజుల్లోనే ఒక పాస్టర్ గారు సేమ్ మందిరాన్ని కట్టేశాడు. ఛాలెంజ్గా తీసుకున్నాడు. అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పది. అక్కడ నెహెమ్యా ఎంకరేజ్ చేస్తాడు. ఫస్ట్ ఏమో ఎన్ అంటే నాన్ కాంప్రమైజ్, రాజీ పడినటువంటి వాడు. రెండవది ఎంకరేజర్, ఈ అంటే ఎంకరేజర్, ప్రోత్సాహపరిచేవాడు. మూడవది హెచ్ అంటే హ్యూమిలిటీ, హంబుల్, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు. హెచ్ అంటే హంబుల్, హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావము కలిగినటువంటి వాడు. దీనత్వం గలవాడు. హెచ్ అంటే హంబుల్, తర్వాత హ్యూమిలిటీ, దీనత్వము కలిగినటువంటి వాడు. నెహెమ్యా చాలా దీనపరుడు. ఎక్కడ ఇవాళ రేపు పనులను చేసి అందరు నేను చేశాను, నేను లేనిది సంఘం లేదు, నేను లేనిది అసోసియేషన్ లేదు అని అంటుంటారు. కాదు, తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నవి? 56 అక్షరాలు ఉన్నాయి తెలుగులో. ఆ 56 అక్షరాల్లో ద మోస్ట్ డేంజరస్ అక్షరం ఏంటంటే నా. ఈ 56 అక్షరాల్లో
భయంకరమైన అక్షరం ఏంది అంటే నా. ఎక్కడ నా ఉంటుందో అక్కడ నాశనం ప్రారంభమవుతుంది. ఈవెన్ అది పాస్టర్ల అసోసియేషన్ కావచ్చు, సంఘమే కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే మనము అనాలి. పరిచర్య దేవుంది, నా పరిచర్య కాదు, నీ పరిచర్య కాదు. దేవుని పరిచర్యలో మనం అందరం కూడా పనివారం కాబట్టి తోటి పనివారం కాబట్టి మనము దీనత్వం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఎక్కడైనా నా అనే పదము వాడకూడదు. నెహెమ్యా ఎక్కడ కూడా నేను అనలేదు. చెప్పాలనుకుంటే నెహెమ్యాకే దేవుడు దర్శనం ఇచ్చాడు. నెహెమ్యానే యెరూషలేము నుండి మరి పర్షియా దేశం నుండి యెరూషలేము వచ్చాడు, అన్నీ చేశాడు. కాబట్టి నెహెమ్యా చాలా ఏం చేసినా మనం చేసినాం అంటాడు. ఏం చేసినా మనము వెళ్ళి కట్టుదామంటాడు. నేను వెళ్ళి కడతానంటే నువ్వే కట్టుకోపోయా, మేమెందుకు అంటారు అందరు కదా. ఎప్పుడైనా కాపరులు, సేవకులు, నాయకులు మనము అనే మాట అనాలి, కానీ నేను అనే మాట అన్నారంటే నీ సేవ అంతా నాశనమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెహెమ్యా ఆ విధంగా చేయలేదు, దీనత్వం గలవాడు. తర్వాత ఇంకొక ఈ హెచ్ తర్వాత మళ్ళీ ఏంటి అంటే అంటే ఎడిఫైయర్ అంటే నిర్మాణకుడు, కట్టేవాడు, నిర్మాణకుడు. అంటే ఎడిఫైయర్ అంటే బిల్డర్. ఈ రోజుల్లో బిల్డింగ్స్ కడుతున్న బిల్డర్. అట్లా నిర్మాణకుడు, నిర్మించేవాడు. మరి నెహెమ్యా ఏమేమి నిర్మించాడు మనకందరికి తెలుసు. ఏమి తెలుసు? యెరూషలేము యొక్క ప్రాకార గోడను ఆయన నిర్మించాడు. అదొక్కటే కాదు, దాని తర్వాత ఇంకా చూస్తే యెరూషలేము దేవ గోడలు కట్టి ఇశ్రాయేలీలందరినీ ఆత్మీయంగా కట్టాడు. దేవుని పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని చదివించి మరి తిరిగి వర్షిప్ను అవన్నీ కూడా రివైవ్ చేస్తాడు. అన్నీ ఆగిపోయినాయి. మందిరం కూర్చివేయబడ్డది, ప్రార్థన లేదు, ఆరాధన లేదు. గోడ కట్టించిన తర్వాత గోడను నిర్మించాడు, ఆత్మీయంగా ఇశ్రాయేలును కూడా కట్టాడు. ఇప్పుడు చర్చెస్ బిల్డ్ చేస్తున్నాము. చర్చెస్ బిల్డ్ కంటే కూడా బిల్డ్ పీపుల్, మనుషులను కట్టాలి, సేవకులను కట్టాలి, సిద్ధపరచాలి. మరి నెహెమ్యా గోడను నిర్మించాడు, ఆత్మీయంగా మనుషులను నిర్మించాడు, కుటుంబాలను కూడా కట్టాడు. అన్నిలను పెళ్లి చేసుకొని దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి వారందరిని పిలిపించి దేవుని వాక్యం ఏమి చెప్తున్నది, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు చేసుకున్నారు, ఇది మంచిది కాదని చెప్తే వారు అన్య భార్యలందరినీ వదిలేశారు. కుటుంబాలను కూడా కట్టాడు, గోడను కట్టాడు, ఇశ్రాయేలీయులను ఆత్మీయంగా కట్టాడు, వారి కుటుంబాలను కట్టాడు. తర్వాత మరి ఆత్మీయంగా వారందరినీ కూడా జతపరిచాడు. మరి ఈ విధంగా ఎడిఫైయర్ అని. ఈ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి అంటే 5వ లెటరు ఎం అంటే మోటివేటర్. ప్రేరేపణ కలుగచేయువాడు. మోటివేటర్ అంటే ప్రేరేపణ కలుగచేయువాడు. మరి 2వ అధ్యాయము 16-17లో కూడా మనము ఆయన ఎలాగో మోటివేట్ చేశాడు ప్రజలను. వారికి అవసరత తెలియజేసి వారు ఏమి చేయాలి, ఏమి చేస్తున్నారు, మరి మనం చేయకూడనిది చేస్తే ఏమవుతుంది, అవన్నీ వారికి తెలియజేసి ఏ పని చేయలేకుండా ఉన్నవారిని కూడా గొప్ప కార్యాలు చేసేవారిగా వారిని మోటివేట్ చేసినట్టు మనము 2వ అధ్యాయంలో చూడగలుగుతాము. దాని తర్వాత 6వ లెటర్ ఏంటి అంటే ఐ అంటే ఇన్ఫ్లుయెన్సర్. నెహెమ్యా ప్రభావితం చేశాడు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రభావితం చేయవాడే కాదు, అంటే ఇనిషియేటర్ కూడా. ఎవరన్నొకరు ముందుకొచ్చి ఆ పనిని ప్రారంభించాలి. అందరు మాట్లాడతారు కానీ ముందుకొచ్చి పని చేయాలి. ఎవరైనా ఒకరు ముందు పని చేస్తేనే తర్వాత అందరూ వెంబడిస్తారు, ఆ పనిని పూర్తి చేయగలుగుతాం. ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆ పనిని ప్రారంభించాలి. ఆయన ప్రభావితం చేశాడు. ఎందుకు ఇలాగూ ఆయన రాజును కూడా ప్రభావితం చేశాడు. ఆ పర్షియా రాజును యెరూషలేము దేవాలయం కూలిపోయిన గోడలున్నవి, వాటిని నేను వెళ్ళి తిరిగి కట్టాలనే ఆ భారాన్ని దేవుడిచ్చినప్పుడు దాని గురించి 4 మాసములు నెహెమ్యా ప్రార్థించాడు. నేను రాజును పర్మిషన్ అడిగి వెళ్ళాలి అని 4 మాసములు ప్రార్థించినప్పుడు ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తారు. నెహెమ్యా రాజును పర్మిషన్ అడగాలి అని మంచి సమయం కొరకు వేచి చూస్తున్నప్పుడు
నెహెమ్యా ప్రార్థనకు జవాబుగా ఏం చేశాడంటే, రాజే నెహెమ్యాని అడిగాడు నీకేం కావాలని. ఎంత గొప్ప కార్యం చూడు ప్రార్థన వల్ల. నెహెమ్యా రాజును అడగడానికి భయపడుతున్నాడు. నేను విచారం కలిగిన ముఖం వేసుకొని రాజును అడిగితే, ఎవరు కూడా రాజు ఎదుట విచారమైన ముఖం కలిగి ఉంటే వారిని చంపేయాలి. కాబట్టి విచార ముఖం లేకుండా నేను ఎలాగూ రాజును అడగాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఆయనలో ఆ బాధ ఉంది. అయితే నెహెమ్యా 4 నెలలు ప్రార్థన చేసినందువలన దేవుడు రాజు మనసునే మార్చాడు. నెహెమ్యా ప్రార్థన రాజునే ప్రభావితం చేసింది. రాజే నెహెమ్యా నీకు ఏమి కావాలో చెప్పు, ఎందుకు నీ ముఖం అలాగుంది, నీకు ఏమి కావాలో చెప్పంటే, నాకు అది ఇది కావాలా, నేను యెరూషలేం వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్తావు, ఎన్ని రోజులు వెళ్తావు, నీకు ఏమి కావాలి అన్నీ ఇచ్చి కూడా ఆయనను పంపించాడు. దేవుడు పరిస్థితులను మార్చివేస్తాడు. అలాగూ మరి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, రాజును ప్రభావితం చేశాడు, ఇశ్రాయేలు దేశానికి వచ్చి ప్రజలను ప్రభావితం చేశాడు. ప్రతిరోజు కూలిపోయిన గోడలు వెంబడే ఆ మందిరం వెంబడే వెళ్తున్నారు, కానీ నా జీవం గల దేవుని మందిరం అలా ఉండుట మాకు మంచిదా, దేవుని మందిరమును కట్టాలి అనే ఆలోచన ఎవరికీ రాలేదు. అటువంటి వారికి ఆలోచన కలిగజేశాడు, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, రాజును ప్రభావితం చేశాడు, ప్రజలను ప్రభావితం చేశాడు, పనిని పూర్తి చేశాడు. అవసరత ఏముందో చూడాలి. నాయకులు కాపరులు, మరి కాపరులుగా వికారాబాద్ డిస్టిక్లో ఏ కొరత ఉన్నది, ఎవరి సంఘం వారు చూస్తున్నారు, కానీ మరి వికారాబాద్లో పరిచర్యలో ఏ కొరత ఉన్నది, మీ నీడ్ ఏంటి అంటే తక్కువ చెప్పగలగాలి. మనం ఏదో ఆలోచన చెప్తా అంటే కాదు, ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఇక్కడ అవసరత ఏముంది, కాపర్ల అవసరత ఉందా, సువార్త అవసరత ఉందా, యవనస్తుల పరిచర్య అవసరత ఉందా, సండే స్కూల్ పిల్లల పరిచర్య అవసరత ఉందా, స్త్రీల మధ్య పరిచర్య అవసరత ఉందా, పురుషుల మధ్య పరిచర్య అవసరత ఉందా, ఏ అవసరతలు ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నాయంటే మనం ఏమి చెప్పగలుగుతామో ఆలోచించాలి. కాబట్టి మనము ఆలోచించినప్పుడే ప్రభావితం చేయగలిగిన వారంగా ఉంటాం. నెహెమ్యా ఇక్కడ మరి ప్రభావితం చేసేవాడుగా, ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటున్నాడు. ఇనిషియేటివ్ కూడా ఆ పనిని ప్రారంభించాడు కూడా. ఏమి అనుకున్నాడో, మనం కలలు కంటాం కానీ పనులు ఏమి చేయము, కానీ నెహెమ్యా ఏమి కలగన్నాడో ఆ పనిని చేయగలిగాడు. మనం ఏమి కలగంటామో, ఏది చేయాలనే ఆలోచన వస్తుందో అది చేయగలిగిన శక్తి మనకు అప్పుడే దేవుడు ఇస్తాడు. మనం గమనించాలి. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ యూ కెన్ డూ ఇట్, ఇంగ్లీష్లో అంటారు. నీవు ఫలాంది చేయాలని కలగంటే దాన్ని చేయగలిగిన శక్తి నీకు ఉందనే అర్థం. కాబట్టి నెహెమ్యా ఆ విధంగా వారిని మోటివేట్ చేశాడు, పని చేశాడు. తర్వాత 7వ అక్షరం ఏ అంటే ఏంటి అంటే అకంప్లిషర్. పనిని ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తి చేస్తాడు. ఏ అంటే అకంప్లిషర్, పనిని పూర్తి చేయువాడు. ఆయన పనులు ఎన్నెన్ని పూర్తి చేశాడు. మరి మనకు తెలుసు 52 రోజుల్లో మందిరాన్ని కట్టాడు. ఏ విధంగా ప్లాన్ చేశాడు పర్ఫెక్ట్గా. 12 గోత్రాల వారిని పిలిపించి 12 గోత్రాల వారికి అందరికీ ఆ ప్రాముఖ్యతను చెప్పి అందరికీ ఎవరెవరి పని వారికి అప్పగించేశాడు. టకటక ఎవరి పని వారు చేశారు. 52 రోజుల్లో ఆ ప్రాకార గోడలు కట్టబడినారు. అలాగే మనమందరం కూడా నెహెమ్యాను ఒక మాదిరికరంగా ఈ రోజుల్లో, ఈ ఆపోజిషన్ ఉన్నటువంటి రోజుల్లో నెహెమ్యాకు ఎన్ని బెదిరింపులు, ఎంత ఆటంకము, అవమానాలు వచ్చినా వాటన్నిటిని కూడా జయించి పనిని పూర్తి చేశాడు. మనమైతే పనిని ప్రారంభిస్తాం, వదిలేస్తాం కదా. పనిని ప్రారంభిస్తాం, వదిలేస్తాం. కొంతమంది సగం చేసి వదిలేస్తారు. కాబట్టి మనము పని ప్రారంభిస్తే అది ముగించే వరకు ఆ పట్టు మనము విడవకూడదు. నెహెమ్యాను చూసి నేర్చుకోవాలి. తర్వాత చివరిది 8వ లెటర్ ఏంటి అంటే హెచ్, హార్డ్షిప్ ఇన్ లీడర్షిప్. హెచ్ అంటే హార్డ్షిప్ ఇన్ లీడర్షిప్, నాయకత్వ కష్టాలను ఎదుర్కొనేవాడు. నెహెమ్యా నాయకత్వంలో ఉన్నప్పుడు కష్టాలను ఎదుర్కొన్నాడు. కష్టాలను చూసి పారిపోలేదు. ఈ రోజుల్లో కష్టాలను చూసి పారిపోయే నాయకులు, సేవకులు, మిషనరీలు చాలామంది ఉన్నారు. కానీ నెహెమ్యా ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు. హార్డ్షిప్ ఇన్ లీడర్షిప్, ఆయన నాయకత్వంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు ఆయన. కాబట్టి మరి నెహెమ్యా యొక్క ఆ పేరులోనే నెహెమ్యా చర్యలన్నీ కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఏంటంటే నాన్ కాంప్రమైజర్,
ఈ అంటే ఎంకరేజర్, ప్రోత్సాహపరిచేవాడు. హెచ్ అంటే హ్యూమిలిటీ, హంబుల్, దీనత్వం గలవాడు. తర్వాత ఈ అంటే ఎడిఫైయర్, నిర్మాణకుడు. ప్రాకార గోడలు కట్టాడు, ఆత్మీయంగా కుటుంబాలను కట్టాడు, వ్యక్తులను కట్టాడు. తర్వాత ఈ అంటే మోటివేటర్, ప్రేరేపణ కలిగ చేయవాడు. మరి ఐ అంటే ఇన్ఫ్లుయెన్సర్, ప్రభావితం చేయవాడు. ఏ అంటే అకంప్లీషర్, పనిని పూర్తి చేయవాడు. హెచ్ అంటే హార్డ్షిప్ ఇన్ లీడర్షిప్. మరి నాయకత్వంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కొని పనిని పూర్తి చేయగలిగిన గొప్ప నాయకుడు. కాబట్టి మనము సేవకులముగా, కాపరులముగా, నాయకులముగా దేవుని కొరకు మనం ఏమీ చేయగలుగుతాం. నెహెమ్యాను చూస్తే ఒక కప్ బేరర్, ఒక చిన్న ఉద్యోగి, చిన్న పని కప్ప అందించడం, పెద్ద కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ చిన్న పనిని నమ్మకంగా ఆయన ప్రార్థించాడు. దేవుడు ఆయనను గవర్నర్గా, బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నాడు. మనం ఎలాంటి దాసులుగా ఉన్నాం? సోమరులైన చెడ్డ దాసులుగా ఉన్నామా? మనకిచ్చిన పరిచర్యను, మనకిచ్చిన తలాంతులను, మనకిచ్చిన బాధ్యతలను భూమిలో పాతిపెట్టి మనం లోకానికి భయపడి, పరిస్థితులకు భయపడి మనకిచ్చిన పరిచర్యను అన్నిటిని భూమిలో పాతి పెడుతున్నామా? మనం ఎలాగున్నామో ఒక కాపరిగా, ఒక సువార్థికునిగా, ఒక నాయకునిగా, ఒక దైవజనునిగా, ఒక విశ్వాసి, బాధ్యత గల విశ్వాసిగా మనం ఎలాగూ జీవిస్తున్నామో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎలాగూ ఎదుర్కోగలుగుతామో, ఈ విషయాలను కూడా మనం ఆలోచించి నెహెమ్యా వల్లే హార్డ్షిప్ ఇన్ లీడర్షిప్, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ మరి దేవుని యొక్క పనిని మనం పూర్తి చేయాలి. సువార్తకు ఆటంకమే కలిగిస్తారు కానీ ఆపే శక్తి ఎవరికీ లేదు. సువార్తను ఎవరు ఆపలేరు. ఆటంకాలు కలిగిస్తారు. ఆటంకాలకు భయపడకూడదు. వాళ్ళు ఆటంకాలే కలిగిస్తారు, వెళ్ళిపోతారు అంతే. మనం మాత్రం ధైర్యంగా ఉండి దేవుని పరిచర్యను ముందుకు సాగిస్తూ వెళ్ళాలి. వారు సువార్తను ఆపగలుగుతారేమో, కానీ ప్రార్థనని ఎవరు ఆపలేదు. ప్రార్థనను ఎవరు, మతం అనేది మనసుకు సంబంధించింది. మన వ్యక్తిగతం. అది ఏం బట్టలు వేసుకోవాలనో, ఏమి చేయాలనో అది మన వ్యక్తిగతమైనది. ఏ ప్రభుత్వానికి ఎవరికి కూడా అధికారము లేదు. మన మనసు మీద అధికారం దేవునికే ఉంది. కాబట్టి మనము భయపడకుండా ప్రార్థించి ముందుకు వెళ్తూ ఉండాలి. కత్తి పట్టుకొని వచ్చిన వాడు కూడా మన కాళ్ళ మీద పడతాడు. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండి నెహెమ్యా దైవజనుని మనం మాదిరికరంగా తీసుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనమందరం ఉండులాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా యేసయ్య, మరి మీ యొక్క ఉచితమైన సంకల్పం చేత మీ చిత్తానుసారంగా ఈ దినమున ప్రభువ మరి వికారాబాద్ మరి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్లో ప్రభువ పాల్గొని తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, వికారాబాద్ డిస్ట్రిక్ట్ కొరకు ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి యొక్క మీటింగ్లో పాల్గొన్న ప్రతి కాపరిని, ప్రతి సేవకుని మీరు దర్శించు తండ్రి. మీ ఆత్మ అభిషేకాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. నెహెమ్యాకు ఇచ్చినటువంటి ఆ ఆత్మను బిడ్డలకు, ఆ దర్శనాన్ని బిడ్డలకు దయచేసి నెహెమ్యా కంటే గొప్ప కార్యములు మీ మహిమార్థమై వారు జరిగించులాగున మీ ఆత్మ అభిషేకాన్ని, మీ కాపుదల, మీ సహాయము, మీ నడిపింపు బిడ్డలకందరికీ దయచేయగలరని ఈ యొక్క పాస్టర్ అసోసియేషన్లో ఐక్యతను, ఆత్మీయతను మీరు దయచేయగలరని, ఐక్యత, ఆత్మీయతని, అభిషేకాన్ని బిడ్డలకు దయచేసి బిడ్డల ద్వారా గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరు మహిమ పొందగలరని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.